థియేటర్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ రెవెన్యూ అసలు ఎట్లా షేర్ చేసుకుంటారు? ఇదే కదా మీ డౌట్. మీకోసం సింపుల్గా చెప్తా. మీరు ఒక 1000 రూపాయల టికెట్ పీవీఆర్లో కొనుక్కొని పోయినరు అనుకో, మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లో 50% షేర్ ఉంటుంది. అంటే పీవీఆర్కి ఒక 500 రూపాయలు పోతుంది, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో ఆయనకు ఒక 500 రూపాయలు పోతుంది. బట్ సెకండ్ వీక్లో షేర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ సినిమా గిట్లా హిట్ అయింది అనుకో, అంటే ఫస్ట్ 1 వీక్లోనే 100 కోట్లు చేసింది అనుకో, ప్రొడ్యూసర్కి ఇంకొక 2.5% బోనస్ లాగా పోతుంది. అంటే ఎవ్రీ 1000 రూపీస్లో 525 రూపీస్ ప్రొడ్యూసర్కి పోతుంది, 475 పీవీఆర్కి వస్తుంది. అదే సినిమాకి ఇట్లా ఫట్ అయింది అనుకో, ఆ 2.5% బోనస్ కాస్త పీవీఆర్కి పోయి ప్రొడ్యూసర్ కి 475 రూపీస్ వస్తాయి, పీవీఆర్ కి 525 రూపీస్ వస్తాయి. బట్ ఇక సెకండ్ వీక్ తర్వాత ప్రొడ్యూసర్ కి వచ్చే షేర్ తగ్గుతా ఉంటది. అంటే సెకండ్ వీక్ తర్వాత 37.5%, దాని తర్వాత 30%. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, పీవీఆర్ దాని రెవెన్యూలో 60% మాత్రమే టికెట్స్ అమ్మి తెచ్చుకుంటది. ఇక మిగతాది ఎక్కడి నుంచి తెలుసు కదా, ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.